మంచిర్యాల జిల్లాలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంచిర్యాల రాజీవ్ నగర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షించారు. పక్షులు కిలకిల రావాలు వింటూ వాటిని ప్రత్యక్షంగా చూస్తూ వాటి జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పక్షులు పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తాయో వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అటవీ అధికారులు వారికి వివరించారు. Not the left side one, but the right side one. 11 o'clock. White throat. No, probably we are not walking in the right direction. Because we are walking into the sun. ఎల్లో క్రౌన్ కూడా అక్కడ ఫారెస్ట్ టైంలో ఉన్న ప్లేస్లో అక్కడ గ్రేటర్ హెడ్ కూడా బ్లాక్ ఉంది. సింగింగ్ బాగుంటుంది. కామన్ నేను స్నేహాంజలి, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట ములుగులో పిహెచ్డి ఫారెస్ట్రీ చదువుతున్నాను. ఇవాళ మాకు ఇక్కడ కవాల్లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మేము 6 o'clock వరకు రీచ్ అయిపోయాము. అండ్ 6 o'clockకి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాటర్ ఏరియాకి తీసుకెళ్లారు. లైక్ వెట్లాండ్ లా ఉంది, అక్కడ బర్డ్స్ సైట్ చేశాము. అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ సీజన్, లైక్ ఫ్లవరింగ్ అనేది ఉంది. బాంబాక్స్ ఇవా, ఇంకా స్టెర్క్యులర్ యూరెన్స్, ఇంకా వేప చెట్టుకి పూత రావడంతో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా బర్డ్స్ అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో మేము అక్కడ బర్డ్ సైటింగ్ చేసాం, కొన్ని ర్యాప్టర్స్ చూసాము. అండ్ ఆల్సో వాటితో పాటు ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఇది యాజ్ ఎ పిహెచ్డి స్టూడెంట్ అండ్ ఎంఎస్సి లైక్ బీఎస్సీ వాళ్ళకి బాగా అవేర్నెస్గా ఉంటుంది. ఈ బర్డ్ వాక్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ కవాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సుభాష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్షపేట్. రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ భాగంగా 2 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇలా ఫీల్డ్ విజిట్కి మన పాత మంచిర్యాల సెక్షన్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న పక్షులు వీరికి FCRI ములుగు కాలేజీ నుంచి బీఎస్సీ స్టూడెంట్స్ మరియు పిహెచ్డి స్టూడెంట్స్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పక్షుల యొక్క ప్రాముఖ్యత ప్లస్ వాటి ఎలా బర్డింగ్ మనం వాటిని చూడడం, గుర్తుపట్టడం అన్నీ వాళ్ళకి స్టూడెంట్స్కి తెలపడం ఒకటి, ప్లస్ వాటి వల్ల లాభాలు మనకు అన్నీ తిరగడం కోసం ఇక్కడికి ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది. తర్వాత క్లాస్ సెషన్స్ కూడా ఉంటుంది, వాటిని ఎట్లా గుర్తుపట్టడం దాని గురించి కూడా అక్కడ మనకు క్లాస్ ఉంటుంది.